వారి యొక్క యావత్ బాధలో ఆయన బాధపడ్డాడంట. వారి బాధను చూసి ఆయన దేవుడు ఏం చేస్తాడంటే అండి, నీ కష్టాన్ని చూసి ఆయన నీ కష్టాన్ని ఆయన పాలు పంచుకుంటాడు. నువ్వు బాధపడితే నీతో బాధపడేటటువంటి దేవుడు వారి యొక్క యావత్ బాధలో ఆయన బాధ నొందినటువంటి ప్రభు. నువ్వు బాధపడితే ప్రభు నన్నేమి పట్టించుకోవట్లేదు మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు కదండి. వారి యొక్క యావత్ బాధలో కూడా ఆయన బాధ నొందినటువంటి ప్రభు నీ కష్టాన్ని, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ దుఃఖాన్ని, నీ కన్నిటినైనా పంచుకునేటటువంటి గొప్ప దేవుడు. మనుషులు మనల్ని ఎవరినైనా విడిచిపెట్టవచ్చు, తొలనాడవచ్చు, కానీ దేవుడు మాత్రం ఇప్పుడు కూడా నిన్ను విడివడైనా. కాబట్టి మనం ఉన్న స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి.